ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, ఈరోజు మనము మహాశ్రమ దినాల గురించి మాట్లాడుకుందాము. దేవుని వాక్యంలో ఈ లోకము అంత్యమవుతుంది అని చెప్పబడింది. మొదట లోకము ఏ రీతిగా నీటి ద్వారా నోవా కాలంలో నాశనమైందో, ఇప్పుడున్న లోకము అగ్ని ద్వారా నాశనం అవుతుందని మనకు తెలుసు. అయితే ఆ లోక అంత్యమయ్యేప్పుడు అది సులభముగా ఈజీగా పోదు. చాలా మహాశ్రమ కాలము వస్తుంది. దానికి తర్వాతనే ఈ లోకము అంత్యమవుతుంది. సో దాని గురించి మనము మొదటగా 2 పేతురు 3:7 చదువుకుందాం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రం చేయబడి ఉన్నవి. చూసారా, పై వచనంలో మనము నీటి ద్వారా మొదటున్న ఆకాశం భూమి నాశనమైందని చూసుకున్న తర్వాత ఇప్పుడున్న లోకము అగ్ని కొరకు పెట్టబడింది. అగ్ని ద్వారా నాశనం అవుతుంది. నీటి కంటే అగ్ని ఇంకా భయంకరం కదా. సో అదే రీతిగా ఇప్పుడున్న లోకము ఆ రీతిగా నాశనం అవుతుందని మరి దాని గురించి ఇంకా 10వ వచనంలో ఇంకా క్లారిటీగా చెప్పినారు. చూడండి 10వ వచనము. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. చూసారా, భూమి దాని మీద కృత్యమంతా, ఆకాశము అక్కడున్నదంతా అన్నీ మండిపోతుందని చెప్పబడింది. దానివల్ల మొదట లోకం నాశనం అయింది కదా, దానికంటే సివియర్గా ఉంటుంది రెండో లోకం ఒక నాశనం అనేది మనం దీనివల్ల తెలుసుకోవచ్చు. దీని గురించి మన ప్రభువు కూడా ఎంతో విషయం చెప్పి ఉన్నారు. దాంట్లో ఒక వచనము లూక్ 21:25 చదువుకుందాం. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనమునకు శ్రమయు కలుగును. చూసారా, శ్రమ వస్తుంది భూమి మీద జనాలకి, సముద్రం పైన, సూర్యచంద్రుని పైన అన్నిటినీ ఎఫెక్ట్ అవుతుంది ఇది అని యేసు ప్రభు చెప్పింది మనం చూస్తాం. సో రాబోయే దినాల్ని చూస్తుంటే జనాలకి ఉనుకొచ్చేస్తుంది. అలాంటి శ్రమకాలము వస్తుందని యేసు ప్రభు చెప్పారు. ఇంకా మత్తయి 24లో యెరూషలేము ఇజ్రాయెల్ నాశనం గురించి, అంత్యం గురించి చెప్పేప్పుడు వాళ్ళకి ఆ రోజు యెరూషలేముకి వచ్చిన నాశనము లోకము పైన వచ్చే నాశనంకి సాదృశ్యంగా మనం తీసుకొని చూసేప్పుడు అక్కడ కూడా ఒక వర్డ్ యూజ్ చేశారు. అది 24:20-21 మత్తయి. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను. ఏమండి, అప్పుడు మహాశ్రమము కలుగుతుంది అన్నారు. మహాశ్రమం, శ్రమకాలం అంటేనే చాలా కష్టకరమైంది. మహాశ్రమం అని యేసు ప్రభు చెప్పారు. అప్పుడు ఎలా ఉంటుందని నెక్స్ట్ వచనం కూడా చదివేసండి. లోకారంభము నుండి ఎప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఏమిటి, లోక ఆది నుండి ఇప్పుడు వరకు అంటే ఆ జరిగే కాలం వరకు అలాంటి శ్రమ కలగలేదంట. దాని తర్వాత కూడా ఆ రీతిగా కలగదంటే ఏ రీతిగా ఉంటుంది ఆ మహాశ్రమం ఆలోచన చేసుకోండి కదా. దీన్నే లోకం గురించి చెప్పేప్పుడు దానియేలు ప్రవక్త అప్పుడే చెప్పేశారు. 12:1 ఆ కాలమందు నీ జనుల పక్షమున నిల్చునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. చూసారా, రాజ్యముగా అది ప్రారంభించినప్పటి నుండి ఇప్పుడు వరకు కలగకుండంత మగ ఆపత్తు ఆపత్తు జరుగుతుంది అన్నారు. అక్కడ మత్తయిలో కూడా లోక ఆది నుండి ఇప్పటి వరకు అవ్వలేదంటే మీరు ఆలోచన చేయొచ్చు. లోక ఆది నుండి ఎంత ఆపత్తు కాలము భూమిపైన వచ్చింది. నోవా కాలంలో జరపడం వచ్చి ప్రపంచమే నాశనం అయిపోయింది. మరి దానికంటే ఇంకా మహా ఆపత్తు అంటే ఆలోచన చేసుకోండి ఎలాగుంటుందని కదా. దానికి తర్వాత కూడా ఎన్నో భూకంపాలు జరిగింది, యుద్ధాలు జరిగింది, వ్యాధులు వచ్చింది, ఫ్లడ్స్ వచ్చింది కదా. ఏ రీతిగా ఈ లోకము ఎన్నో శ్రమకాలం చూస్తుంది. అయితే అదన్నీ నథింగ్ అంట. ఈ రాబోయే ఈ మహాశ్రమ
చూస్తుంటే ఇదివరకు అలాగా కలగలేదంటారు. అంటే అంత సివియర్గా ఉంటుంది ఈ మహాశ్రమ కాలము లోకాంత్యంలో అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సోదర సోదరి, దీని గురించి పాత నిబంధనలో అనేక ప్రవక్తలు చెప్పి ఉన్నారు. ఇది ఎలాంటి దినం అంటే యెహోవా అవినీతికి విరుద్ధముగా ఆయన తీసుకొచ్చి ఆయన తీర్పులు, పాపిష్టుల పైన దేవుని కోపము వచ్చేది. దీని గురించి అది ఒక దినంగా ఉంటుంది. అది రౌద్రమైన దినము, కోపమైన దినము, మహాశ్రమ, చీకటి కలిగిన దినమని అనేక విధముగా మనకి పాత నిబంధనలో చెప్పబడింది మనము చూడొచ్చు. దాంట్లో యెషయా 2:12 చదువుకుందాం. అహంకారాతిశయము గల ప్రతి దానికిని ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు, అవి అణగద్రొక్కబడును. చూసారా ఎలాంటి దినం అని చెప్తారు చూడండి. సైన్యాలకు అధిపతి నియమించి ఉన్నారు. అలా ఏ దినం అంటారు మళ్ళా? అహంకారాతిశయము గల ప్రతి దానికిని. ఏమిటి? అహంకారులైన ప్రతి దానికిని, ఔన్నత్యము గల ప్రతి దానికిని, ఔన్నత్యమైన ప్రతి దానికినే విమర్శించు దినం ఒకటి. చూసారా, విమర్శించే దినము అంటే ఎంత అవినీతి జరుగుతూ ఉంది, ఎంత జనాలు అహంకారంతో ఏమేమంతా చేస్తున్నారు. అయితే దేవుడు వాళ్ళని వెంటనే వాళ్ళకి తీర్పు తీసుకురాక, ఆ విమర్శన తీసుకురాక వాళ్ళని అనుమతించాడు. ఇంతకాలము లోక అంత్యం వరకు ఈ లోకంని దేవుడు వదిలేసినాడు. ఎంత అహంకారిಗಳು ఏ రీతిగంతా జీవిస్తున్నారు, ఏ ఏ దుష్కృత్యాలు, అన్యాయ కార్యాలు, అవినీతి కార్యాలు జరుగుతూనే ఉంది. ఎంత క్రైము కదా, ఒక్క నిమిషానికి ఒక మర్డర్ జరుగుతుంది ఈ కాలంలో. అది మాత్రం కాదు, ఎంత క్రూరమైన జనాలు మారిపోతున్నారు. అయితేను దేవుడు ఇంతవరకు ఊరికనే ఉన్నారు. అయితే ఫైనలీ విమర్శ దినం అనేది ఒకటి వస్తుంది. అప్పుడు ఆయన లేచి ఏ రీతిగా ఒక వేట చేసేప్పుడు దాన్ని పట్టుకుంటారో ఆ రీతిగా ఆయన వీళ్ళని నాశనం చేస్తారనేది మనము చూడొచ్చు. యోవేలు 1:15. ఆహా, యెహోవా దినము వచ్చనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. యెహోవా దినం వచ్చును, అది ఎంత భయంకరం. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుడి నుండి వస్తుంది. సాధారణ మనుషునికే కోపం వస్తే మనం ఉండలేం కదా. చాలా బలవంతుడైన ఒక మనుషునికి కోపం వస్తే ఎవరు అక్కడ ఫేస్ చేయలేరు. అలా ఉంటప్పుడు సర్వశక్తుడైన యెహోవాకే కోపం వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది కదా. దాన్ని ఇక్కడ చెప్తున్నారు. అదే యోవేలు 2:1 కూడా మనకి చూసినప్పుడు ఆ దినమును వేరే రీతిగా వివరించున్నారు. చూడండి. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. చూసారా, యెహోవా దినము వస్తున్నది, దానివల్ల దేశ నివాసులను వణుకుదురు. ఎందుకంటే ఆ పర్టికులర్ ఒక డే ఆఫ్ ద లార్డ్ అంటే ఒక యెహోవా దినము. ఆయన లేచి ఈ అవినీతికి విరుద్ధముగా, అహంకారానికి విరుద్ధముగా ఆయన కోపమని కుమ్మరించే దినమని బైబిల్లో ఎంత క్లియర్గా రాయబడింది. దానివల్ల జనాలందరూ ఉనికిపోయేంత రోజుగా ఉంటుందని. మరి ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. ఏమండి, మహాంధకారము. చూసారా, చీకటి గల మరి మేఘము గల దినం అంటున్నారు. సో అది ఒక బ్రైట్ అండ్ మంచి దినం కాదు. మన ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడూ చెప్తుంటారు, ఇంకా ఫ్యూచర్లో అచ్చా దిన్ అతా అని, అచ్చా దిన్ మంచి దినం వస్తుందని. అయితే ఇక్కడ చూస్తే చీకటి మబ్బులు కలిగిన దినము, డార్క్ డేస్ అంటారు. రాబోయే ఆ దినము చాలా చీకటి దినముగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే అంత శ్రమలు రాబోతున్నది. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుడు తన కోపముతో ఈ అహంకారులపైన, ఈ లోక నివాసులపైన ఆయన విమర్శ చేసే రోజు సమీపించింది అని చెప్తా ఉన్నారు. తర్వాత పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము, ఇంతకు ముందు అటివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అటివి పుట్టవు. చూసారు, ఎలాంటి ఒక సైన్యం వస్తూ ఉందంటే ప్రపంచమంతా యుద్ధంకి
బయలుదేరిపోతారు. సో అలాంటి ఒక మహాకాలము చూసారా, యుద్ధ కాలము రాబోతున్నదని చెప్తున్నారు. తర్వాత ఆ ఒక నాశనం వచ్చే ముందు లోకము ఎలా ఉంది, ఆ నాశనం వచ్చిపోయిన తర్వాత లోకం ఎలా అయిపోతుందని కూడా యోవేలు అదే 3వ వచనము 2:3 చూడొచ్చు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వనము వలె ఉండెను. అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకున్నదేది విడువబడక భూమి ఎడారి వలె పాడాయెను. చూసారా, ముందు అగ్ని అంట, ఇంద్రజ్వాలం అంట, ఎవరు తప్పించుకోలేను. ఎలాగంటే ఆ దేశము ఏదేను వనం లాగుందంట అగ్ని వచ్చేక ముందు, తర్వాత ఎడారి అయిపోయిందంట. సోదర సోదరి, ఇది మనము రీసెంట్గా కాలిఫోర్నియా లాస్ ఏంజలీస్లో జరిగింది, మనము చూసాం కదా. ఏ రీతిగా అక్కడ అగ్ని వచ్చేసి రోడ్డుకి ఈ పక్క ఆ పక్క ముందు వెనకాల అంతా అగ్నిలు. అప్పుడు ఎంత భయంకరంగా ఉండింది కదా సోదర సోదరి. మనము ప్రొద్దుటూరుకు పోయి అక్కడ కన్వెన్షన్ ముగించుకుని వాపస్ పోయేప్పుడు ఆ ఒక్క స్ట్రెచ్ ఆఫ్ రోడ్లో ఒక సైడ్ అగ్ని మండుతుందండి. అది ఏమైందో తెలీదు. ఎంత హైట్ అంటే ఒక చెట్టంతా హైట్గా అగ్ని కాలుతూ ఉంది. ఆ రోడ్డు మనం పోయేప్పుడు ఆ బూడది ఇదంతా మా కారు పైన పడిందండి. అంత భయంకరంగా ఉంది. అయితే కాలిఫోర్నియాలో జరిగింది చూస్తే ఇది ఏమీ లేదు కదా, ఫుల్ రోడ్లే హైవేలోనే జనాలు పోకున్నట్లు 2 పక్కన కూడా అగ్ని వచ్చి ఏ రీతిగా మండిపోయేది మనము వీడియోలంతా చూసాం. ఆ రీతిగా సోదర సోదరి రాబోయే దినం ఉంటుంది. ఇది కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ జరిగింది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంతే కదా. ఎంత రిచ్ ప్లేస్ అండి అది. అమెరికాలోనే ఆ లాస్ ఏంజలస్లో ఉన్నది చాలా కాస్ట్లీ ఏరియా. అది ఎంత బ్యూటిఫుల్గా ఉండేది అంటే ఏదేలాగానే అక్కడ ఉన్న ఒక్కొక్క హౌస్ $multi-million హౌస్, అది సెలబ్రిటీస్ది. అది మరి వాళ్ళది లాను, చెట్లు, మరి చుట్లుముట్లు ఆ రోడ్లంతా చూస్తే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే అగ్ని వచ్చి పోయిన తర్వాత అంత బూడిదే అయిపోయింది, అంత ఎడారిలాగా అయిపోయిందండి. కంప్లీట్ ఆ లొకాలిటీనే బర్న్ అయిపోయింది కదా. ఎంత రోజు అది మండుతుంటేనో ఎవరు దాన్ని ఆపలేకపోయారు. ఇది నార్మల్ డేలోనే, ఇంకా యుద్ధము లేదు, ఏమీ లేదు. నార్మల్ డేలో ఉన్నప్పుడే అమెరికా దాన్ని ఆపలేకపోయారంటే ఎన్ని వారాలు నెలలు అక్కడ మండుతున్నది. ఇంకా ఫ్యూచర్లో యుద్ధ కాలంలో అలాగా ఆరంభిస్తే ఎవరునూ దాని నుండి తప్పించుకోలేరు అనేది మనకి ఎంత క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. దీన్నే జెఫన్యా 1వ అధ్యాయము 15వ వచనము కూడా ఈ రీతిగా చెప్పినారు చూడండి. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. చూసారా, మేఘము గాఢాంధకారం అంటే ఇది మంచి ప్రాస్పరస్ హ్యాపీ రోజులు కాదు సోదర సోదరి. రాబోయే ఆ దినము యెహోవా రౌద్రమైన దినం అంటున్నారు. ఆయన రౌద్రం అంటున్నారు అంటే చాలా కోపం, విపరీతమైన కోపం వస్తే ఎలాగుంటుందండి అలాగా కదా. కొందరు దాన్ని కంట్రోల్ చేసుకునే ఉంటారు, ఓపికతోనే ఉంటారు. అయితే చాలా మితిమీరినప్పుడు ఆ కోపం అంతా బయటకు వస్తుంది కదా. అలాంటి దినం అంటున్నారు మరొకసారి. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము. చూసారా, శ్రమ ఉపద్రవం మహానాశనము కలగ దినము. ఎందుకంటే ఆయనకి కోపం వచ్చింది, ఉగ్రత దినము. యెహోవా దినం అంటే ఆయన కోపము దినము, ఉగ్రత దినమని చెప్పబడింది. దీన్నే 16వ వచనంలో కూడా చెప్పి ఉన్నారు. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. అన్ని స్కై స్క్రేపర్స్ లాగా గోపురముల దగ్గర యుద్ధ సమాచారము ప్రారంభిస్తుంది. అంటే ఇక్కడ మనం బెంగళూరులో చూసినప్పుడు ఒక 25 years బ్యాక్ అక్కడ మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టారు. 24 stories అంటే చాలా గొప్ప అప్పుడు. ఇప్పుడు చూస్తే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్సే 30-35 వరకు కడుతున్నారని అన్ని ప్లేస్లో వచ్చేస్తూ ఉంది కదా. బెంగళూరులో ఇలా ఉన్నప్పుడు ఇంకా న్యూయార్క్ ఎలాగుంది, హాంకాంగ్ ఎలాగుంది,
మీరు చూస్తుంటే ఈ నగరాలు ఎన్ని 100 to 150 వరకు పోతూ ఉందండి. దుబాయ్ ఎలాగుంది చూసారా? ఇలాంటి గోపురము గల ఆ నగరం పైన అంతా ఈ ఒక నాశనం వస్తుంది అని చెప్తున్నారు. సోదర సోదరి, మరి క్లియర్గా జెఫన్యా 3:8 ఇది ఫైనల్గా యెహోవా లేచి ఆయన ఆ ఉగ్రతని, ఆయన కోపముని కుమ్మరిస్తారని చెప్పబడింది. చూడండి 3:8 జెఫన్యా. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎరపట్టుకొని దినం కొరకు కనిపెట్టి ఉండుడి. నేను లేచి ఎరపట్టుకునే దినం వరకు కాచునండి. అంటే ఇదివరకు ఆయన లేయలేదు, ఆయన అనుమతించారు. ఏమేమి చేస్తారో చేయండి అని విపరీతంగా పాపం చేస్తూ ఉంటేనే వదిలేస్తారు. అయితే ఫైనల్గా ఆయన లేచి ఆయన యాక్షన్ తీసుకుంటారు. మరి నా ఉగ్రతను, నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. చూసారా? నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. అదేండి సోదర సోదరి, యెహోవా దినం అంటే, మహాశ్రమ దినం అంటే ఆయన ఉగ్రత, ఆయన రౌద్రము అంతా ఆయన కుమ్మరించే కాలం అండి. ఇంతకాలము ఆయన ఈ అవినీతిని అంతా సహించుకొని ఉన్నారు. అయితే ఫైనలీ ఆయన లేచి ఆయన కోపముని ఆయన కుమ్మరిస్తారంట. చూసారా ఎంత భయంకరమైన దినంగా ఉంటుంది ఈ లోకముకి అనేది మనం ఇక్కడ చూడొచ్చు మరొకసారి. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎరపట్టుకొని దినం కొరకు కనిపెట్టి ఉండుడి. నా ఉగ్రతను, నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. ఏం నిశ్చయించారంట? అందరినీ సమకూర్స్తారంట, గుంపులు గుంపులుగా అన్ని రాజ్యాలని, అన్యుల్ని అంతా సమకూర్చి ఆయన ఉగ్ర కోపముని వాళ్ళ మీద కుమ్మరిస్తారంట. చూసారా? అందరినీ ఆ రీతిగా సమకూరుస్తానంటే ఎక్కడంటే అదే అర్మగెద్దోన్ యుద్ధంలో, కడపెట్టి యుద్ధంలో లోకమంతా ఆ వారిలో కూడి వస్తారు. అప్పుడు ఆయన కోపముని వాళ్ళ మీద కుమ్మరిస్తానంటారు. నా రోషాగ్ని చేత భూమి గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. అంతే, భూమి అంతా కాలిపోతుందట. ఎందుకంటే ఆయన రోషము, ఆయన కోపం, ఆయన రౌద్రముని ఆయన కుమ్మరిస్తారని చెప్పారు. ఎందుకంటే లోక జనాలు అంతా చెడిపోయి ఉన్నారండి. వాళ్ళ మార్గం అంతా చెడిపేసుకుని ఉన్నారు. దాన్ని పైన యెరూషలేముని ఒక సాదృశ్యంగా ఉపయోగించి వాళ్ళు ఎరీతిగా వాళ్ళ మార్గంని చెడిపేసుకున్నారని చెప్తున్నారు. చూడండి 7వ వచనము. దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు నాయందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకొంటిని గాని వారు దుష్క్రియలు చేయుటయందు అత్యాశ గలవారైరి. అదేండి, దుష్క్రియ చేయటంలో అత్యాశ గలవారు. సో అదే లోక పరిస్థితి. ఇప్పుడు యెరూషలేము, నెనెవే, మరి సోదోము, ఐగుప్తు ఇదంతా లోకమునికి ఒక సాదృశ్యంగా బైబిల్లో యూస్ చేస్తున్నారు. ఇదంతా దే సింబలైజ్ ద వరల్డ్ జనరల్. సో ఎంత నీచమైన కార్యాలు, దురాశతో ఒక లిమిటే లేదండి. మనిషి పాపముకి ఏమండి ఒక హంతే లేకుండా అయిపోయింది. ఎంత దురాశతో ఏమేమి కావాలంటారో అంతా చేస్తుంది. కొంచెము కూడా దేవుని భయం లేదు, మనుషులపైన కనికరం లేదు, నీతి న్యాయం అనేది పాటించటం లేదు. వాళ్ళకి ఇష్ట ప్రకారంగా జీవించి వాళ్ళు చేస్తున్నదంతా అంత హైట్కి వచ్చింది. కాబట్టి దేవుడు చెప్తున్నారు, నేను నా ఉగ్ర కోపముని, మా రౌద్రముని నేను కుమ్మరిస్తానని కదా. సో సోదర సోదరి, అదే మహాశ్రమ దినంలో దీని గురించి ఇంకా వివరణంగా మనకి ప్రకటనలో అదేలాగా ఆయన కోపము ఏ రీతిగా వేరే వేరే స్టేజ్ బై స్టేజ్ వేరే వేరే ఒకటి తర్వాత ఒకటి ఆయన కుమ్మరిస్తారని మనకి ఒక రీతిగా ఒక అవుట్లైన్ ఇచ్చారండి.
సో ఇది హైలీ సింబాలిక్ ప్రకటన ఉండేది. అయితే మనం ఇదే ఒక కాన్సెప్ట్, దేవుడు ఆ కాలంని పాత నిబంధన కాలం నుండి ఆయన చెప్పిన ఆ ప్రవచనాలు ఏ రీతిగా ఇప్పుడు నెరవేరుతుంది అంత్యకాలంలో అనేది ప్రకటనలో మళ్ళీ అదే టర్మ్స్లో రిపీట్ చేసి ఉన్నారు కదా. దాన్ని 16వ అధ్యాయము మొదటి నుండి చదువుకొని వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది. ఎందుకంటే జనాలు అంత చెడ్డవాళ్ళు అయిపోయారు, జనాలు అంత దుర్మార్గులు అయిపోయారు. ఈ లోక అంత్యంలో ఈ యుద్ధాలు వచ్చేది, మరి వేరే వ్యాధులు వచ్చేది మాత్రం కాదండి, ఈ జనాలతో జీవించేదే ఒక భయంకరంగా ఉందండి. ఎందుకంటే జనాలే అంత చెడ్డవాళ్ళు అయిపోయారు కదా. దాన్ని 2 తిమోతి 3:1 నుండి చదివి మనకు తెలుస్తుంది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏమిటి అంత్య దినము? అపాయకరమైన కాలము అంటే చాలా డేంజరస్. ఎందుకంటే జనాలు అంత చెడిపోయినారు. అదే నెక్స్ట్. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఏమిటి అపవిత్రులు? కృతజ్ఞత లేదు, తల్లి తండ్రికే మర్యాద ఇచ్చేది లేదు, అహంకారులుగా ఉన్నారు. మరి డబ్బు పైన అంత ప్రేమ ఉన్నవాళ్ళు, వాళ్ళకి కావాల్సిందే ఆ డబ్బు. జనాలకి అస్సలు వాల్యూ ఇవ్వరు. ఆ డబ్బుని సంపాదించేదానికి ఏదంతా చేస్తారు. ఎంత మోసములు, ఎన్ని స్కాములు కదా సోదర సోదరి, ఎంత కరప్షను, బ్రైబరీ లోకంలో నిండిపోయింది. ఎవరూ న్యాయంగా కరెక్ట్గా ఏ ఒక్క కార్యము చేయరు. సో అంత స్వార్థులైపోయారు. ఎంత సెల్ఫిష్ అంటే ఇంకొకరు కూడా అస్సలు పట్టించుకోరు. వాళ్ళకి డబ్బు కావాలా, వాళ్ళకి సంతోషం కావాలా, వాళ్ళు చేసేలాగానే చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుందనేది అస్సలు కేర్ చేయరు. ఆ రీతిగా జనాలు ఉన్నారు. కాబట్టి మన అలాంటి వాళ్ళ మధ్యలో జీవించేదే పెద్ద అపాయకరం అండి కదా. అన్నీ పొల్యూటెడ్ చేసేసారు. ఈవెన్ తినే ఆహారం కూడా దాంట్లో కూడా వాళ్ళు కలిపేస్తున్నారు కదా. మందులు వాడేది, కలర్స్ వాడేది, దాంట్లో క్యాన్సర్ వస్తుంది, దాంట్లో వేరే వేరే వ్యాధులు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తుంది. జనానికి ఎంత అది భయంకరంగా ఉందంటే నువ్వు కేర్ చేయరు. వాళ్ళకి అది ప్రోడక్ట్ మూవ్ అవ్వాలా, వాళ్ళకి డబ్బు రావాలా. ఆ రీతిగా అన్ని ఒక ఏరియాస్లో మనిషి స్వార్థతని, వాళ్ళ దుష్కృత్యాలని చేసేది మనం చూస్తున్నాము కదా. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. ఏమండి ఎంత క్రూరులు! ఒక ప్రేమ, మమత, కనికరము లేని వాళ్ళు కదా. ఒక స్మాల్ ఏదైనా మిస్టేక్ చేస్తున్న అంత రోషము, కోపం వచ్చేస్తుంది. వాళ్ళు ఇంకొకళ్ళు చంపేస్తారండి. వాళ్ళు చేస్తున్న తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావని వాళ్ళని అడిగినప్పుడే వాళ్ళు అంత బ్యాడ్గా రియాక్ట్ అవుతారు, అంత అహంకారంతో మాట్లాడతారు. సోదర సోదరి, ఈ రీతిగా జనాలు ఉన్నారు. కాబట్టి మనము వాళ్ళ మధ్యలో జీవించేదే ఎంత అపాయకరము. మరి ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఏమండి ఎంత గర్విష్ఠులు, మూర్ఖులు కదా. ఏమీ జ్ఞానము ఏమీ లేకుండా ఉంటే అంత గర్వం మాత్రం అంత ఉంటుందండి కదా. ఎంత స్కామ్ చేస్తారంటే మోసము చేసేవాళ్ళు ప్రతి ఒక్క దీంట్లో కూడా. మనం ప్రొద్దుటూరుకి పోయి వచ్చేప్పుడు కారులో పెట్రోల్ తక్కువ ఉందని చూసుకొని వచ్చాము. ఏదో ఎక్కడో అవతల మనం వేసుకుంటే అది ఏం మిక్స్ చేస్తారనే భయము. ఫైనలీ పులివెందులలో ఒక ప్లేస్ దొరికింది. అది రిలయన్స్ అని కంపెనీ, ఇది పెట్రోల్ బంక్. సో ఇక్కడ బాగా వేస్తాడని అక్కడ పోయి పార్క్ చేస్తున్నాను. ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాడు వేరే వాళ్ళకి వేస్తున్నాడు. తర్వాత నా టైం వచ్చినప్పుడు నేను పోయి పార్క్ చేసి ట్యాంక్ ఓపెన్ చేసి వాడికి ఫుల్ ట్యాంక్ చేయమని చెప్పి డోర్ ఓపెన్ చేసి పక్క నేను వచ్చే లోపల అతను స్టార్ట్ చేసేసారు పంప్ చేసేది. నాకే షాక్ అయిపోయాను. యాక్చువల్గా వాళ్ళు మనం వచ్చే వరకు వెయిట్ చేసి మనకి 0 చూపించాలా, 0 అయింది, నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను చూపించి వాళ్ళు పోయాలి కదా. వాడు అంత త్వరగా ఆల్రెడీ 600 రూపీస్ వరకు పోసేస్తున్నాడు. అంటే నేను క్లియర్గా నాకు తెలిసిపోయింది, వారు వేరే వాళ్ళకి వేస్తూ ఉంటారు కదా, వాళ్ళు 0 చేయకుండా అలాగే కంటిన్యూ చేస్తారు. అది ఫుల్ ట్యాంక్ అంటే ఇంకా ఎవరు లెక్క పెడతారని.
చాలా అన్యాయంగా ఉంది. నాకు ఇమ్మీడియట్గా వాడిని స్టాప్ చేయమని చెప్పి అది ఎంత అయిందో అంత కట్టేసి నేను వెళ్ళిపోయాను. ఎంత మోసం చూడండి. మనం పోయి కరెక్ట్గా డబ్బు ఇస్తాము, వాడు ఎంత వేస్తాడో అంత తీసుకోవాలి కదా, అది కదా దాంట్లో వాడికి బెనిఫిట్ ఉంటుంది. ఆ రీతిగా లేకుండా మా దగ్గర ఏ రీతిగా స్కామ్ చేయాలని చూస్తారు చూడండి. ఎంత డే టైం రాబరీలు చేస్తూ ఉన్నారు. కొంచెం అక్కడ ఇక్కడ చూస్తుంటే ఏమేమో చేసేస్తారు. ఎవరిని నమ్మడానికి లేదు సోదర సోదరి, ఎవరిని నమ్మలేదు. అంత చెడిపోయినారు జనాలు. మాట ఇస్తారు, దాన్ని వేరేలాగా మార్చేస్తారు, అబద్ధాలు చెప్పి మోసం చేస్తారు. అన్ని ప్రోడక్ట్లు చూసేదే ఒకలాగుంటుంది, అది తీసుకున్నప్పుడు చూస్తే అది ఎంత రాంగ్ ఉంటుందండి కదా. ఎంత అడ్వర్టైజ్మెంట్ ఏ రీతిగా ఉంటుంది. యాక్చువల్లీ మీరు కొనుక్కొని చూసినప్పుడు మీకు స్కామ్ అయ్యారు, అది పని చేయదు, అసలు అన్నీ ఫేక్ అయిపోయింది కదా. అది మనం ప్రతి ఒక్క ఏరియాలో కూడా మనం చూస్తున్నాం సోదర సోదరు. అంత మాత్రమే కాదు, ఈవెన్ దేవుని పేరులో కూడా ఎంత మోసం జరుగుతుంది. దేవుని పేరు చెప్పుకొని ఎంత జనం ఉన్నారు. దేవుని భయం ఉంది మాకి, మన దేవుని విశ్వాసులు అని చెప్పి సంఘంలో ఉంటారు. అయితే అలాంటి వాళ్ళు కూడా ఆ రీతిగానే ఉంటారండి. జస్ట్ ఒక వేషముకి వాడు ఒక భక్తి వేషం వేసుకుని ఉంటారు. అదే ఇక్కడ చెప్పేది. నెక్స్ట్, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఇందురు. చూసారా, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చూసారా, ఒక పైకి ఒక భక్తి వాళ్ళు ఉంటారు, అయితే నిజంగా చూస్తే లౌకిక వాళ్ళలాగే జీవిస్తుంటారు. లోకము ఏ రీతిగా దురాశ చేత వాళ్ళు పాప కార్యాలు చేస్తుంటారు, వీళ్ళు అదే చేస్తుంటారు. లోకాన్ని ప్రేమిస్తుంటారు, దేవుని భయం ఉండదు, దేవుని పైన ప్రేమ ఉండదు, నిజంగా వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలనే ఆలోచనే ఉండదు. అయితే వేషం మాత్రం ఉంటుంది. చూసారా ఎంత చెడ్డవాళ్ళు అయిపోయినారు. వీళ్ళు జనాల మధ్యలో బతికేదే ఒక పెద్ద ఆపత్తు అనేది మనము తెలుసుకోవచ్చు. సోదర సోదరి, దానివలననే ఈ చెప్పినట్లు నా రౌద్రము నేను పోషిస్తాను అంటున్నారు. సో ఆ ఒక పాత్ర ఒక నిండిపోయినట్లు ఆయన కోపం ఇంతవరకు అది 6000 సంవత్సరం నుండి అలాగే వచ్చిన కోపం మరలా అన్నీ చేర్చి లాస్ట్ చివరి రోజుల్లో జనాల మీద పోస్తారన్నారు. అది ఏ రీతిగా స్టేజ్ బై స్టేజ్ ఇలాగ వేరే వేరే నానా విధముగా వస్తుందనేది ప్రకటన గ్రంథంలో మనకి 7 పాత్రల గురించి చెప్పి ఉన్నారు. చూడండి, అదే చెప్పాను చెప్పినట్లు అది రౌద్రము యెహోవా కోప నిండిన పాత్రలు అంటున్నారు. చూడండి 16:1 నుండి. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. చూసారు, అర్థమైందా? దేవుని కోపముతో నిండిన 7 పాత్రలు, అదే శ్రమకాలంలో వచ్చేది. దేవుని కోపము నిండి ఉంది, 7 పాత్రలు ఉంది. అది ఒక్కొక్క దూత ఒక్కొక్కటి పోసేప్పుడు ఎంత ఎఫెక్ట్ అవుతుంది లోకం పైన. అదేంటి మహాశ్రమలో. ఇది ఒక క్షణంకి అది ఈజీగా లోక అంత్యం రాదు, చాలా శ్రమకాలం వస్తుంది. దీన్నే పేతురులో ఇంకొక ప్లేస్లో మనం చూసేప్పుడు ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఉంటుంది. ఏ రీతిగా వస్తుందండి? జస్ట్ అలాగే బిడ్డ పుట్టేస్తుందా? లేదు. ఏదో లైట్గా పెయిన్ వచ్చిపోతుందా? లేదు. పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫాల్స్ పెయిన్లు వస్తుంది కదా, అలాగే ఏమో అయిపోతుందేమో అనేలాగా ఉంటుంది. అయితే అదే ఫాల్స్ పెయిన్గా ఉంటుంది. తర్వాత పెయిన్, యాక్చువల్ పెయిన్ వస్తుంది. అది వచ్చి స్టార్టింగ్లో కొంచెం వస్తుంది, తర్వాత కొంచెం రిలాక్స్ అవుతుంది, మరలా నెక్స్ట్ వస్తుంది. ఒకటి తర్వాత ఒకటి పెయిన్స్ వస్తూనే ఉంటుంది, అది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఫైనల్గా చాలా గొప్ప నొప్పితో బిడ్డ పుట్టేది. అలాగే సోదర సోదరి, ఇక్కడ 7 పాత్రలు ఒకటి తర్వాత ఒకటి పోస్తున్నారు, ఒకటి తర్వాత ఒకటి భూమిపైన వస్తుంది అని ఎంత క్లియర్గా మనకి చెప్పబడింది. అది ఎలాగ ఉంటుంది అనేది ఒక చిహ్నంగా, ఒక సింబాలిక్గా మనకి ఇక్కడ ఇవ్వబడింది. మనం చదువుకోవచ్చు. 16:2. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవారికిని దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఏమండి, చెడ్డ పుండు పుట్టిన మొదట పాత్ర వేసేప్పుడు అది ముఖ్యంగా అక్కడ ఎవరికి రాస్తారు? ఆ క్రూర మృగముకి, మరి ఆ ఒక ప్రతిమకి, వాళ్ళు వంగిన వాళ్ళకి అని చెప్పబడింది. ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవారికిని దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికిని
బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. చూసారా? సో ఇది పర్టికులర్గా ఆ క్రూర మృగము ఆ ఒక ప్రతిమ ముద్ర వేసుకున్న వాళ్ళకి పర్టికులర్గా వస్తుంది అన్నప్పుడు ఆ క్రూర మృగం అంటే మరి ఆ ఒక ప్రతిమ అంటే ఏమనేది మనం ఇంకా డీటెయిల్గా ఫ్యూచర్లో చూసుకుందాము. అయితే ఇక్కడ మృగం అంటే వేరే మృగము కాదు, ఇది అంత్యక్రీస్తు సెటప్. ఇది అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి వచ్చి ఆలయములో ఏ రీతిగా క్రీస్తుకి విరోధమైన కార్యాలు చేస్తాడు అని చెప్పి మరి జనాలు క్రైస్తులు తెలుసుకోకుండా అది నిజమైన క్రీస్తు విరోధి ఎవరు అని తెలివి లేకుండా ఆ ముద్రని వేసుకొని ఆ దుర్బోధనలే నమ్మి దాన్నే సపోర్ట్ చేసే వాళ్ళపైన పర్టికులర్గా ఇక్కడ వస్తుంది. అంటే లోకం అందరి పైన వస్తుంది, బట్ ఇంక్లూడింగ్ ఎవరికి అన్నప్పుడు ఈ పేరుకు మాత్రమే భక్తి వేషం వేసుకొని నిజమైన సత్యము తెలుసుకోకుండా ఉన్నారు కదా, వాళ్ళపైన వస్తుంది. అంటే నేను పుండులు అన్నారు అంటే అది ఒక భయంకరమైన ప్లేగ్ లాగా. ఆ కాలంలో అంతా వచ్చింది కదా ప్లేగులు, వచ్చినప్పుడు అంతా పుండులు ఒళ్ళంతా వచ్చేసి అలాగే చనిపోయారు జనాలు. ఎంత సివియర్గా వచ్చిందంటే యూరోప్లో 1/4 పాపులేషన్ చనిపోయారండి. అంత భయంకరంగా ఉండిందండి. ఆ రీతిగా ఈ ఒక తెగుళ్ళు వస్తుంది అని చెప్పారు. మరి మూడవది, రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తము వంటిదాయను, అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. చూడండి, సముద్రములో ఆ పాత్రని పోయేగా అంతా చెడిపోయిందంట. అంటే రక్తం అయిపోయింది, అంటే రక్తమే అయిపోలేదు, రక్తలాగా అయిపోయిందంటే ఇప్పుడు అన్నీ పొల్యూట్ అయిపోయింది అని అర్థం. సమ్టైమ్స్ ఈ పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంకర్స్ షిఫ్ట్ అవుతూ మూవ్ అవుతూ ఉన్నప్పుడు సముద్రంలో అది యాక్సిడెంట్ ద్వారానో లీకేజ్ ద్వారానో అది లీక్ అయిపోతుంది. అప్పుడేనే ఆ చేపలు ఈ బర్డ్స్ అంతా చనిపోయి ఆ దడంకి కొట్టుకొని వస్తుంది. ఎంత లక్షలు ఆ చేపలు చనిపోతుందండి. దాన్ని చాలా సీరియస్గా తీసుకుని దాన్ని కంటైన్ చేసేకి ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు, ఎందుకంటే చాలా అది ఎఫెక్ట్ అవుతుందండి. అలా ఉన్నప్పుడు ఇక్కడ సముద్రం అంతా ఏమైపోయిందంట, చెడిపోయినప్పుడు ఉన్న చేపలు పెద్ద పెద్ద అన్నీ నాశనం అయిందంటే ఎంత జనాలని ఇది ఎఫెక్ట్ అవుతుంది చూడండి. ఎంత జనాలు ఆ సముద్రం పైన ఆ చేపల పైననే డిపెండ్ అయి ఉంటారు. ఇప్పుడు అన్నీ నాశనం అయిపోయినప్పుడు ఏ రీతిగా పరిస్థితి భయంకరంగా ఉంటుందని మనం ఆలోచించవచ్చు. నెక్స్ట్, మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. చూసారా? నెక్స్ట్, ఫ్రెష్ వాటర్ కూడా అలాగే అయిపోయిందంట. అంత ఫ్రెష్ వాటర్ అంటే మనకి ఎంత ముఖ్యమో కదా సోదర సోదరి. ఇప్పుడు సమ్మర్ వస్తుంటేనే వాటర్ క్రైసిస్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ బెంగళూరులో ఎంత సివియర్ క్రైసిస్ వచ్చిందంటే అది నేషనల్ న్యూస్ అయిపోయింది. మరలా నెక్స్ట్ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ సమ్మర్కు కూడా. ఆల్రెడీ కర్ణాటక గవర్నమెంట్ ఎవరు ప్రైవేట్ పీపుల్ బోర్ వేయకూడదని డిసైడ్ చేసేసారు, అది రూల్ చేసేసారు. ముందులాగా బోర్వెళ్ళు వేసేలాగే పర్మిషన్ లేదండి ఇప్పుడు. ఎందుకంటే ఏసీ అన్నీ నీళ్ళంతా అయిపోయిందండి. ఇప్పుడు ఎన్ని లక్షలు కోట్ల జనాలు ఉన్నారు, ఇప్పుడు ఎలాగండి నీళ్ళు లేకుండా ఉంటే. ఇది మాత్రం కాదు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా దిగజారిపోతుందండి. మరి ఇప్పుడేనే నార్త్ కర్ణాటక కొన్ని గ్రామాల్లో అంతా మనం పోయి చూసినప్పుడు వాటరు ఒక మట్టి కలర్లో వస్తుందంట. ఇప్పుడు మనము డర్టీ అయిపోయినామంటే నీళ్ళతో మనం వాష్ చేసి క్లీన్ చేసుకుంటామండి కదా, ఫేస్ వాష్ అంతే కంప్లీట్గా స్నానం చేసి క్లీన్ చేసు. ఆ నీళ్ళే అంతా చెడ్డగా ఉంటే మనం ఏ రీతిగా క్లీన్ చేసుకునేది కదా, ఆ రీతిగా భయంకరం. ఇప్పుడు తాగే నీళ్ళే ఇప్పుడు డబ్బిచ్చి కొనేలాగా అయిపోయింది కదా సోదర సోదరి. ఇంకా రాబోయే కాలంలో ఈ యుద్ధాలు జరిగేప్పుడు, ఈ న్యూక్లియర్ బాంబులు ఒకళ్ళపైన ఒకళ్ళు వేసుకునేప్పుడు కావాలనే వీళ్ళు డ్యాములపైన నదులపైన వేసేస్తారండి. ఎందుకంటే అది చెడిపోయినప్పుడు అప్పుడు వాళ్ళకి కష్టం రావాలా, అప్పుడు మనం వాళ్ళని జయించవచ్చు అని. ఒక దేశం పైన ఒక దేశము ఈ రీతిగా అంతా చేసేప్పుడు నీళ్ళు లేకుండా అయిపోతుందండి. చూసారా? సముద్రము నాశనం అయిపోయింది, ఇంకా ఈ నదులు మంచి నీళ్ళు వచ్చే ఆ సోర్సెస్ అంతా నాశనం అయిపోయింది. ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ద్వారా అన్నీ పోయే కరప్ట్ అయిపోయినప్పుడు జనాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందని ఇక్కడ చెప్పబడింది. తర్వాత నెక్స్ట్, అప్పుడు
వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. చూసారా, అప్పుడు చెప్తున్నారు నువ్వు ఎంత నీతివంతుడు, వాళ్ళు ఎంత నీతివంతుల్ని వాళ్ళు హింస పెట్టారు, దానివలన వాళ్ళ చేత ఈ రీతిగా నువ్వు ప్రతిదండన తీసుకుంటున్నావు అని చెప్పి దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడువని జలముల దేవదూత చెప్పగా వింటిని. దేవదూతనే చెప్తున్నావు, నువ్వు దేవుడా, నువ్వు చేసేది న్యాయమైన కార్యం, ఎందుకంటే వాళ్ళు అంత తప్పులు చేశారు కాబట్టి వాళ్ళ పైన నువ్వు తీసుకొచ్చే ఈ శ్రమకాలము కరెక్ట్ అయినది అంటున్నారు. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. చూసారా, ఇదంతా నువ్వు న్యాయమే నీ తీర్పులు అని చెప్పి నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. నెక్స్ట్ ఏమండి, సూర్యుని పైనే పోసేస్తారండి. ఎక్కడెక్కడంతా వాళ్ళు కోప పాత్రని పోస్తున్నారు చూడండి. అప్పుడు ఏమంతా జరుగుతూ ఉన్నది అన్నప్పుడు, ఇప్పుడు సూర్యం పైన వేసినప్పుడు సూర్యము చాలా మండిపోయి జనానికి విపరీతమైన హీటు వేవ్స్ వచ్చి హింసిస్తుందంట. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. చూసారా, ఎంత హీట్ ఎక్కువ అయిపోతుందంటే సోదర సోదరి జనాలు తట్టుకోలేరు. ఇప్పుడేనే హీటు చాలా ఎక్కువ అండి. మన బెంగళూరులో చాలా మోడరేట్గా ఉంటుందండి. ఇక్కడ 27, 30 అంటేనే మనకి చాలా హీట్ అయిపోయింది అంటున్నాం మేము ఇప్పుడు. అయితే ఆంధ్రాలో చాలా ఎక్కువ అవుతుంది కదా, 43, 45 అంతా వెళ్ళిపోతుందండి. ఎందుకు కొన్ని ప్లేసెస్లో 50 వరకు ముట్టేస్తుంది. అది సౌదీ అరేబియా, ఈ దుబాయ్, ఇదంతా ప్లేసెస్లో అంతా చాలా వేడి అండి. ఒకడు అమెరికన్ ఎవరో పోయి చూసి ఎందుకు జనాలు ముఖమంతా కోపంగా పెట్టుకున్నారు అక్కడ అని వాళ్ళని అడిగారని, ఎందుకు ఇలాగా మీరు కోపంలాగా మీరు ముఖం పెట్టుకున్నారంటే వాళ్ళు చెప్పారంట, ఈ వేడికి అలాగే మనకు అనిపిస్తుంది, మాకు ఏసీలో పెట్టండి, మనం బాగా నవ్వుతుంటామని. అంటే అంత భయంకరమైన హీట్ వేవ్స్ ముందు కంటే ఇప్పుడు ఎక్కువ ఎక్స్ట్రీమ్ పోతా ఉంది. ఎక్స్ట్రీమ్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ హీటు, ఇదంతా క్లైమాటిక్ చేంజెస్ అవుతూ ఉందండి కదా. మనిషి చాలా దురుపయోగము చేస్తున్నాడు, మనిషి భూమిని అబ్యూస్ చేస్తున్నాడు కాబట్టి ఇది అన్ని ఎఫెక్టు భూమి పైన వస్తుంది. ఎంత హీట్ అవుతా ఉందంటే ఈ స్నో క్యాప్స్, ఆర్టిక్ ఓషన్ అదంతా ఆ మంజు అంతా కరిగిపోయి సీ లెవెల్స్ అంతా రైజ్ అయిపోతుందంట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కోస్టల్ ఏరియాలో ఉన్న వాళ్ళకంతా చాలా భయంకరమైన ఒక కాలం రాబోతున్నది, ఎందుకంటే అన్నీ రైజ్ అయిపోతుందండి. ఆ రీతిగా ఇది దేవుని కోపము అంత్యంలో రావాలా అని మనకి చెప్పబడింది. అయితే ఇదంతా జరిగినప్పుడు మనుషులు మన పాపం బట్టి మనకి దేవుడు న్యాయంగా నీతి చేస్తున్నాడు, న్యాయ తీర్పు చేస్తున్నాడని మారు మనసు పొందుక దేవుని దూషిస్తారంట. జనాలు అలాగే కదా, కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, దేవునికి ప్రేమ లేదు, ఎందు అన్యాయం జరుగుతుందని మాట్లాడతారు తప్ప వాళ్ళు పాపం చేశారు, దానివలన దేవుని కోపం వచ్చిందని మారు మనసు పొంది దాన్ని తగ్గించుకొని దేవుని వైపుకి తిరిగేది లేదంట. చాలా జనం ఎక్స్పెక్ట్ చేస్తాను లోకమే కన్వర్ట్ అయిపోతారు, ఇండియానే దేవునికి వచ్చేస్తారు, అదంతా ఉట్టిదండి. యాక్చువల్గా చూస్తే జనాలు మారు మనసు పొందరు, పెద్ద రివైవల్ అయిపోతుంది, అమెరికానే చేంజ్ అయిపోతుంది, ఇండియానే చేంజ్ అయిపోతుంది, అదంతా జరగదండి. వీళ్ళు ఎంత శ్రమ వచ్చినప్పుడు దేవుని ఇంకా ఎక్కువగా దూషిస్తారో తప్ప వాళ్ళు మారు మనసు పొందరు అని చెప్పబడింది. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొని చుండిరి. చూసారా, నెక్స్ట్ క్రూర మృగం ఒక సీటు పైన వేసేస్తారు. మరి క్రూర మృగము ఈ ఒక ప్రతిమ అంటే ఇదే రోమన్ క్యాథలిక్ సెటప్ అండి. ఇదేనే ఆ కాలంలోనే ఆలయములో వాళ్ళు దేవునిలాగా కూర్చొని ఆ పోపసి వచ్చి దేవుని ఆజ్ఞలు, దేవుని సత్యాలు, అన్ని బైబిల్కి విరోధమైన కార్యాలని ప్రారంభించారు కదా.
10 ఆజ్ఞలు చూస్తే దేవుడు తప్ప వేరే దేవుడు ఉండకూడదంటే దాన్ని మార్చేస్తారు. మరి విగ్రహారాధన చేయకూడదంటే మేరీ ఆరాధన, విగ్రహారాధన అంతా సంఘములో ఈ దుర్బోధనలు అన్ని ప్రతి ఒక్క విషయము మన ఇదివరకు మన లోతైన బైబిల్ స్టడీ క్లాసులో అన్ని డాక్ట్రిన్స్ మనం చూసుకుని వచ్చాం. అన్నీ చెడిపేస్తారు. ఉన్న సత్యముకి ఆపోజిట్గా వీళ్ళు జనాలకి దుర్బోధన నేర్పిస్తున్నారు. అదే రోమన్ క్యాథలిక్ చర్చ్, మరి దాని నుండి బయటకు వచ్చిన ప్రొటెస్టెంట్ పెద్ద పెద్ద ఆర్థోడాక్స్ చర్చిలు కూడా అదే దుర్బోధన చెప్తున్నారు. సో ఈ రీతిగా ఉన్నప్పుడు జనాలందరూ వాళ్ళని చాలా గొప్పవాళ్ళు, అదే కరెక్ట్ అయినది అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా పోపు హాస్పిటల్ అడ్మిట్ అయింటే నిమోనియా వచ్చేసింది అతనికి, డబుల్ నిమోనియా అంట. అతను ఉంటారో పోతారో అని చెప్పలేరు, అలాగుందండి. అప్పుడు కూడా అందరూ వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ ఫాదర్, హోలీ ఫాదర్, అలాగే ఇలాగే అనుకుంటున్నారు. 1 బిలియన్ పీపుల్, 100 కోటి కేథలిక్స్ అతన్ని చాలా పరిశుద్ధుడు అనుకుంటున్నారు. అయితే నిజంగా చూస్తే అదనే క్రీస్తు విరోధి, దేవునికి విరోధముగా, క్రీస్తుకి విరోధముగా, సత్యముకి విరోధముగా అతను ఏమేమంతా చేస్తున్నారని ఆ హిస్టరీ చూస్తేనే మనకి తెలుస్తుందండి. ఇప్పుడు ఫైనల్గా ఈ ఒక ఆ పాత్రని ఆ నగరం పైన వేసినప్పుడు వాళ్ళు ఉన్న చెడ్డ కార్యాలంతా బయటకు వస్తుందండి. ఎంత అవినీతి లోపల జరుగుతూ ఉన్నది, ఇదంతా ఎంత మోసం అనేది అందరికీ తెలిసి వాళ్ళకే నాశనం వస్తుందండి. ఇదే ఇక్కడ చెప్పబడిన విషయము. తర్వాత 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. చూసారా, నెక్స్ట్ యూఫ్రటీస్ మీద పోసినప్పుడు ఆ నీళ్లు ఎండిపోయాయి. ఇప్పుడు యూఫ్రటీస్ అనేప్పుడు మనకి ఇదంతా సింబాలిక్గా చెప్పబడింది. ఇప్పుడు జనాలకి అంటే ఇప్పుడు బాబిలోన్ నగరము ఉన్నది, యూఫ్రటీస్ నది దాని లోపల పోయేది. అప్పుడు బాబిలోన్కి చాలా ఆశీర్వాదకరంగా అది ఎంత చాలా గొప్పగా ఉండేదండి వాళ్ళకి. మరి యూఫ్రటీస్ నది ఉంది కాబట్టి ఎవరు దాన్ని దాటుకుని వాళ్ళని పట్టుకునేదానికి రాలేరు, అంత సేఫ్గా ఉన్నారండి. చూసారా, అలాగే లోకము ఇప్పుడు చాలా సమృద్ధి బాగా జరుగుతూ ఉందంటే వాళ్ళు ఎలాగుంటారు, దేవుడికే విరుద్ధంగా ఉంటారు, దేవుడే వాళ్ళకి అవసరం ఉండరు కదా. అయితే అది ఎండిపోతే కదా, మనం కూడా ఈ ప్రొద్దుటూరు దాటుకొని వస్తుంటే ఆ పెద్ద ఒక పెన్నా నది అని ఆ బ్రిడ్జ్ అండి. అప్పుడు మన జీపీఎస్లో, కార్ జీపీఎస్లో బ్లూ కలర్లో, నీలి కలర్లో నీళ్ళు ఉన్నట్లు చూపిస్తూ ఉంది. మనం చాలా నీళ్ళు ఉందేమో అని చూస్తే అసలు టోటలీ ఎండ్ అయిపోయిందండి. ఏదో కొంచెం నీళ్ళు పోతూ ఉంది, అయితే అది ఆల్మోస్ట్ ఎండిపోయింది. అలాగా ఇప్పుడు లోకంలో ఉన్న జనాలకి ఇప్పుడు ఎంతవరకు కొందరికంతా చాలా ప్రాస్పెరిటీ ఎక్కువ. అది సిటీస్లో ఉన్న వాళ్ళకంతా మంచి శాలరీస్ అండి, 2 లక్షలు 2.5 లక్షలు అంతవరకు. ఇంజనీర్కి ఎవ్రీ మంత్ ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చాలా బాగా హ్యాపీగా ఉంటారు, అహంకారులుగా ఉంటారు. దేవుడు అంటేనే వాళ్ళకి పట్టించుకోరు, వాళ్ళకి దేవుడు వద్దు ఏమీ వద్దు, ఉంటేనో జస్ట్ పైకి ఒక వేషం మాత్రమే ఉంటుంది. నిజంగా దేవుని వాక్యమయం, దేవుని సత్యము, దేవుని మార్గం వాళ్ళకి అస్సలు అవసరమే లేదు. అయితే అది ఎండిపోతే కదా సోదరి, ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. మన ఇండియా దేశంలో ఇంజనీర్లు మనం చూస్తే ఒక్క సంవత్సరంకి 15 లక్షలు ఇంజనీరు పాస్ అవుతారండి. గ్రాడ్యుయేట్స్ అయితే 15 లక్షలు, ఒక్క 10 నుండి 15 లక్షలు గ్రాడ్యుయేట్ అయ్యి వాళ్ళు వస్తారు. అయితే వాళ్ళలో ఎంత జనం మాత్రమే జాబులు దొరికేది తెలుసా? ఇప్పుడు కొన్న స్టేటస్ 40% అంత. నెక్స్ట్ ప్రిడిక్షన్ ఏమంటే జస్ట్ 10% ఉద్యోగం ఉంటుందంట, మిగతా వాళ్ళకి ఉద్యోగం ఉండదంట. అన్ని రకాలైన ఇంజనీర్స్కి మనం చూసినప్పుడు దాంట్లో 40% సాఫ్ట్వేర్ ఇంజనీర్సే ఉన్నారు, అంటే కంప్యూటర్ ఇంజనీర్సే. సో పరిస్థితులు ఇంకా ఫ్యూచర్ చూస్తుంటే అంత భయంకరంగా ఉంది. కంప్లీట్గా ఎండిపోతుందండి. వస్తు ఈ ఆపర్చునిటీస్ అంతా పోతుంది. ఇది అమెరికాలో ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. అమెరికాలో ఉన్న జనాల పైననే మనం ఎంత డిపెండ్ అయింది వేరే వరల్డ్ అంతా. వరల్డ్ని ఫైనాన్స్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఎంత భయంకరమైన ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, సివియర్ మెషర్స్ తీసుకుంటూ ఉన్నారు కదా. 25% టారిఫ్ ఇంక్రీజ్ చేసేసాడు చైనా, మెక్సికో, మరి కెనడాకి ఇమ్మీడియట్గా. మరి ఇండియాతోనూ కూడా అన్ని ప్లేసెస్లో వాళ్ళు ట్యాక్స్లు వేస్తూ వచ్చినప్పుడు ఇంకా సిచ్యువేషన్ ఇంకా ఎండిపోతుందండి. అదే ఇక్కడ యూఫ్రటీస్ నది ఎండిపోయింది అనేప్పుడు మనిషిని సపోర్ట్ చేసి అన్ని సోర్సెస్ ఎండిపోతుందని.
మరి జస్ట్ ఒక ఇలిస్ట్రేషన్కి మనం చూసినప్పుడు బబులోన్ నగరం యూఫ్రటీస్ వచ్చేది. అప్పుడు అది ఎండిపోయినప్పుడు ఏమైందంటే తూర్పు నుండి వచ్చే రాజులకు అది మార్గమైందంట. అదే ఇక్కడ చూడండి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. దాని ఎండిపోయిన తూర్పు నుండి వచ్చే రాజులకంటే సైరస్ పర్షియా రాజులు బబులోన్ని పట్టుకోవాలని చూస్తే ఏ ఒక మార్గం లేదు. యూఫ్రటీస్ నది లోపల పోతా ఉంది, చుట్టూలో వాళ్ళు కాంపౌండ్ వేసుకున్నారు. ఎలాగా వీళ్ళని ట్యాకిల్ చేసిందంటే ఫైనల్గా సైరస్కి జ్ఞానం వస్తుందండి. వాడు ఏం చేస్తారు, యూఫ్రటీస్ నదినే డైవర్ట్ చేసేస్తారు. అప్పుడు అది ఎండిపోతుంది. అప్పుడు ఆ ఒక కాలువలో వచ్చి బబులోన్ నగరంని పెట్టేస్తారు. దేవుడు చెప్పింటారు కదా దానియేలు మూలంగా నువ్వు పడిపోతావు అని ఆ బెల్షస్సర్ రాజుకి. అదేలాగా ఈజీగా పట్టేస్తారు. అలాగా మనం చూస్తే తూర్పు నుండి వచ్చే రాజు అంటే ఎవరంటే యేసు ప్రభు. సూర్యుడు వచ్చే దిక్కు నుండి లేచి ఆయన రాకడక ముందు ఇక్కడ యూఫ్రటీస్ అంతా డ్రై అయిపోతున్నది. బై ద వే యాక్చువల్గా యూఫ్రటీస్ డ్రై అవుతున్నది మనము అదే న్యూస్లో చూస్తున్నాము. సో ఆయన రాకడకు ముందు ఇదంతా జరుగుతారా వల్ల ఫైనల్గా ఆయన ఏడో ఒక పాత్రని పోసినప్పుడు ఏమవుతుందని 17వ వచనం చూడవచ్చు. 7వ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. చూసారా, ఫైనల్ సమాప్తము అంటే ఈ గాలినే నాశనం అయిపోతుందండి. అదే ఫైనల్ వార్ అండి. ఇప్పుడు వీళ్ళు ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకుని నాశనం చేసుకుంటున్నప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు కంప్లీట్ కరప్ట్ అయిపోతుంది. ఎంతవరకు అంటే యేసు ప్రభు చెప్పారు కదా, సూర్యచంద్ర నక్షత్రుడే కనపడ్డు. వాళ్ళ ఒక వెలుగు ఈడంటే ఈ ఒక న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ వలన వచ్చే ఆ డస్టు, మరి రేడియేషను, స్మోకు అంటే ఆ పొగ, ఇదంతా ఆ దుమ్మంతా ఈ సూర్యుడే కప్పేస్తుందండి. అప్పుడు చీకటి కాలం, జపనలు చెప్పారు కదా, మహా అంధకారము దినం, చీకటి దినం అన్నారు కదా, మొబ్బైన దినం అంటే ఇదేనే. ఈ రీతిగా లోకంలో ఉన్న పరిస్థితులు అన్నీ చెడిపోయి జనాలు అందరూ నాశనం అయిపోతారు అనేదే ప్రకటన గ్రంథాలు ఈ రీతిగా చెప్పబడి. ఫస్ట్ ఇంకా మీరు 8వ అధ్యాయము అంతా మీరు చూస్తే 7వ వచనం నుండి 13 వరకు ఏ రీతిగా చెట్టలంతా నాశనం అయిపోతుంది, పచ్చని ఆ స్థలం అంతా నాశనం అయిపోతుంది. ఇదంతా స్టేజ్ బై స్టేజ్ వేరే వేరే చుట్టూ జరిగేది గురించి చెప్పి ఉన్నాడు. దానివల్ల సోదరి ఈ రీతిగా ఉన్నప్పుడు ఇప్పుడు మనకి దేవుడు ముందుగానే వార్నింగ్ చేసి దేవుని బిడ్డలు లోకంలో ఉన్నప్పుడు ఇది మనం ఎదురు చూసి మనము దానికి సిద్ధపడాల. ఎందుకంటే యేసు రాకడ గురించి మాట్లాడుతున్నాం, మనం కొని పెట్టుకుని ఉన్నాము, వాళ్ళ కొరకు కాచుకొని ఉన్నాము. అయితే యేసు వచ్చేప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడనేది ఒక పెద్ద క్వశ్చన్. ఈ ఒక మహాశ్రమంకి ముందు వస్తాడా, మహాశ్రమం అయిపోయిన తర్వాత వస్తాడా, లేదంటే మధ్యలో వస్తాడా అనేది పెద్ద క్వశ్చన్. అదే సపరేట్ టాపిక్ అండి. అయితే మనం జనరల్గా మనము సింపుల్గా చెప్పాలంటే ఈ మహాశ్రమం స్టార్ట్ అయ్యి అది పీక్కి వస్తుంది, చాలా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్కి వచ్చినప్పుడు అప్పుడు యేసు వచ్చి సంఘంని రక్షిస్తాడు. తర్వాత ఈ లోకాన్ని అంతం చేస్తాడు. యేసునే వచ్చి పర్సనల్గా సంఘంని ఆయన మహిమపరుస్తాడు. అదే క్షణంలో లోకంని అంత్యము కూడా చేస్తాడు. దానివలన వాళ్ళ కొరకు సిద్ధపడి వెయిట్ చేసే వాళ్ళకి అది ఒక సంతోషకరమైన దినంగా ఉంటుంది యేసు రాకడ. అదే సమయంలో లోక జనానికి ఆయన సువార్తని నమ్మక ఆయన పవిత్రులకి విరోధులుగా ఉన్న జనాలకి అది భయంకరమైన దినంగా ఉంటుంది. అదే కదా బైబిల్ మనం చూసేప్పుడు ఆయనని చూసి లోకంలో అన్ని గోత్ర జనాలు రొమ్ము కొట్టుకుంటున్నారు అని మత్తయిలో చెప్తారు కదా, లూక్లో కూడా. ఆయన చూసి సంతోషపడరు, రొమ్ము కొట్టుకుంటారని ఆయన ఉగ్రత కోపం వస్తుంది. యేసు వచ్చేప్పుడు అంత కోపం ద్వారా ఆయన ఒక నాశనం చేసే కొరకు వస్తాడండి లోక జనాల్ని. అదే ఇక్కడ మన ఫైనల్గా తెస్సలోనికలో కొన్ని వచనాలు చూసినప్పుడు మనకి ఇంత క్లియర్గా తెలుస్తుందండి. 2 తెస్సలోనిక 1వ అధ్యాయం 6 నుండి చదువుకుందాం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరిచే దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై
దేవుని నెరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆయన రెండో రాకడ అగ్ని జ్వాలముతో ఆయన శ్రమ తీసుకొస్తాడని ఉంది. ఎవరికి పైన? ఈ సువార్తని నమ్మకం ఉన్న పైన. అయితే వాళ్ళని ఎదురు చూసే వాళ్ళకి ఒక కృపతో, ప్రేమతో వాళ్ళకి మహిమ కలిగేలాగా చేస్తాడనేది మనం చూస్తున్నాం. దానివల్ల జ్వాలములాగా, అగ్నిలాగా ఆయన రాకడ ఉంటుందని. మరి ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును. చూసారా, ఆయనకి మహిమ ఎవరి ద్వారా? విశ్వసించే వాళ్ళ మధ్యలో ఆయనకి మహిమ వస్తుంది. ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావం మందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. ఏమండి, నమ్మకం ఉన్నవాడు నిత్యముగా నాశనం అయిపోతారంటే, ఇది ఇంతవరకు ఎంతో దేవుని కోపము వీళ్ళ పైన వచ్చింది. అయితేను ఆ సంస్థలు, లైక్ ఇప్పుడు ఆ మృగం అయితేను, ఒక ప్రతిమ అయితేను, అది కంటిన్యూగానే ఉంది. అబద్ధ క్రైస్తవ సంఘాలు ఉన్నది కదా. మరి పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్న అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంతా జరుగుతూ ఉంది. అవినీతి, గవర్నమెంట్లు అన్నీ జరుగుతూనే ఉంది. ఎంత నాశనము ఎంత వస్తేనో వాళ్ళకి ఇంకా మళ్ళా కంటిన్యూ అయితే, ఇప్పుడు యేసు వచ్చి ఫైనల్గా ఫుల్ స్టాప్ చేస్తాడు. అన్నిటినీ టోటల్గా అంతిమ చేసేస్తాడు. దేవునికి విరోధంగా ఉన్నవాళ్ళు, సువార్తను ఒప్పుకోకున్న వాళ్ళు, అదంతా ఆ సంస్థలు, ఆ రిలీజియన్స్ అంటే మతాలు అన్నీ కంప్లీట్గా ఆయన శాశ్వతంగా నిర్మూలం చేస్తాడు అనేది ఇక్కడ చెప్పబడింది. తర్వాత అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందునట్లు మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయించు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ఇలాంటి నాశనము లోకం పైన రాబోతున్నది. అయితే మీరు సత్యముని ఎరిగిన వాళ్ళు, ఏ రీతిగా ఆ పరలోక పిలుపుని పొందుకున్న వాళ్ళు, మీరు యోగ్య రీతిగా జీవించి ఆయనతో మహిమ గల ఆ ఒక ఆశీర్వాదముని పొందుకోవాలని మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాము. సోదర సోదరి, ఇదంతా ఎరిగిన మనము ఏ రీతిగా ఉండాలి. లోకము అంత్యమైపోతుంది. లోకమును ఉన్నదన్నీ మండిపోతుందండి కదా. ఏది ఇలాగే ఉండదు. వచ్చే దినాలు భయంకరమైన దినం, మహాశ్రమ దినాలు, ఎవరూ తప్పించుకోలేరు. ఇప్పుడు చూస్తున్నాం, అహంకార్యులు ఎంత సంతోషంగా ఉన్నారు, పాపిష్టులు బాగా ఉన్నారని అనుకుంటున్నాము. అయితే అన్నిటికీ అంత్యకాలము వస్తుంది. యెహోవా రౌద్ర దినము, ఆయన కోపం గల ఆయన పాత్రని కుమ్మరించే రోజులు వస్తున్నప్పుడు మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన పరలోక పిలుపు, ఆయన కృపని పొందుకున్న వాళ్ళు మనము మనము లోకాల్లో నాశనం అవ్వకుండా మనము యోగ్యులుగా ఉండి ఆయన మహిమలో పాలుగా రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాను. అదేలాగా మనం జీవించాలి సోదరస్. లేదంటే ఒకవేళ మనం వార్నింగ్ తీసుకోకుండా మనము పైనకు మాత్రమే దేవునిలో విశ్వాసం ఉంచుకొని పైనకు మాత్రమే మనము దేవుని బిడ్డలాగా ఉండి లోపల అంతా లౌకికంగా ఉంటే ఏమవుతుందండి? ఈ మహాశ్రమలో మనం విడవపడతాము సోదర సోదరి. ఆ ఒక శ్రమలో వదిలేస్తారు. ఈ లోక అంతిమ అయ్యేకి ఫైనల్ స్టేజ్లో వచ్చి సంఘముని మహిమలో తీసుకుంటారు. అయితే జస్ట్ ప్రిటెండ్ చేసుకుని ఒక వేషము మాత్రమే పెట్టుకున్న ఉన్నవాళ్ళు, దేవుని భయము లేకుండా వాళ్ళు లోకములాగా వాళ్ళు దురాశలతో వాళ్ళు ఒక పాప కార్యమునే వాళ్ళు ఎదుర్కొని లోకంలో ఉన్న సంతోషముని వాళ్ళు ఎదుర్కొని పోయే జనాలు లోకముతో నాశనమైపోతారు. అంటే ఆ మహాశ్రమ వాళ్ళపైన కూడా వస్తుందని. ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం ఉంటేనో వాళ్ళు దేవునికి వాళ్ళు సమర్పణ చేసుకుని ఉంటారు. అయితేనే వాళ్ళ క్రియల్లో వాళ్ళు టోటల్గా వాళ్ళు మారలేదు. దానివల్ల దేవుడు ఏం చేస్తారు? ఈ శ్రమల్లో వాళ్ళు విడిసేస్తారు. అప్పుడు ఈ శ్రమల మూలముగా
వాళ్ళు రిపెంట్ అవుతారు. లోక జనాలు రిపెంట్ అవరు, వాళ్ళు నాశనం అవుతారు. అయితే దేవుని ఎరిగిన బిడ్డలు ఇంకా లోకంకము ఉంటే వాళ్ళు ఈ శ్రమలో పాడుని శ్రమాన్ని అనుభవించి ఆ ఒక ప్రాసెస్లో వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళు దేవుని రక్షణని లాస్ట్లో చివరిలో పొందుకుంటారు. అది మనకి ప్రకటనలో 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మనకు తెలుసు కదా. అక్కడ ప్రకటనలో 7వ అధ్యాయంలో 1,44,000 గురించి ఉంది. వాళ్ళే నమ్మకమైన సంఘము, వాళ్ళే చివరి వరకు వాళ్ళు నమ్మకంగా ఉండేవాళ్ళు. వాళ్ళు మొదట పునరుత్థానంలో లేపబడతారు. వాళ్ళు సింహాసనంలో ఆయనతో కూర్చొని 1000 సంవత్సరం పరిపాలన చేస్తారు. మహిమ గల్ల ఒక పునరుత్థానం పొందుకుంటారు. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, అదే నేను ఇప్పుడు వరకు చెప్పాను కదా, వాళ్ళు దేవుని భక్తి విశ్వాసం ఉంటేనూ వాళ్ళు జయించలేదు. వాళ్ళు ఇంకా లోకంలో ఉన్న ఆ దురాశని వాళ్ళు వదిలేసి వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు దేవుని చిత్తం చేయలేదు. అలాంటి వాళ్ళు ఏమవుతారో మహాశ్రమములో విడువపడతారు అని ఇక్కడ మనము 7వ అధ్యాయం 9వ వచనంలో వాళ్ళ గురించి చెప్పబడింది. తర్వాత వివరణ కింద ఇచ్చారు మనకి. చదవండి 7:9. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి దేవుని స్తుతిస్తున్నారని. అంటే గొప్ప సమూహం అన్నారు. పైన వచనంలో 1,44,000 లెక్క ప్రకారంగా ఎగ్జాక్ట్ నెంబర్ ఉన్నారు, 1,44,000. ఇదే వీళ్ళ గురించి 14వ వచనంలో ఇంకా వివరణ ఉంది, వాళ్ళు ఏ రీతిగా ఉంటారు అని. వీళ్ళ గురించి మన సపరేట్ క్లాస్ ఆల్రెడీ మనం లోతైన బైబిల్ స్టడీలో ఉన్నది, మీకు కావాలంటే మీరు దాన్ని చూసుకోవచ్చు. సో వాళ్ళు ఒక గ్రూప్ అయిపోయారు, వాళ్ళు మహిమకు పోయారు, సింహాసనం మీద కూర్చొని వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. అయితే వీరు సింహాసనం మీద ముందు నిల్చుకున్నారు. కిరీటము వీళ్ళు పొందుకోలేదు, చేయిలో ఆ గరీలు మాత్రం పొందుకున్నారు. తెల్లని వస్త్రం వేసుకున్నారు. అదే ఆ తెల్లని వస్త్రము పైన బంగారము ఆ బూట దారి పని వాళ్ళు చేయలేదు. అంటే వైట్ డ్రెస్ ఉంది. ఇది వైట్ డ్రెస్ అంటే ఏమంటే వీళ్ళు విశ్వాసించినప్పుడు వాళ్ళు నీతివంతులని వాళ్ళకి ఇచ్చిన నిర్ణయము. అంటే మన నీతివంతులని ఎంచపడం కదా, ఎందుకు? యేసు ప్రభుని విశ్వాసించాం కాబట్టి ఆయన రక్త ద్వారా మన నీతివంతులని దేవుడు మమ్మల్ని ఆ ఒక తెల్లని వస్త్రంతో మనకి మా పాపం అంతా మోసేస్తాడు. అయితే దాన్ని మనం ఏం చేయాలా? తెల్లని వస్త్రమే, దాన్ని మెయింటైన్ చేసుకోవాలా, దాన్ని మనం కాపాడుకోవాలా కదా. ఇదే మనము ఇంకొక వచనంలో మనం చూసినప్పుడు తన వస్త్రంని కాపాడుకునేవాడు ధన్యుడు అని చెప్పబడింది. దీన్నే ప్రకటన 16:15లో చెప్పబడింది. చూడండి, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. తన వస్త్రముని కాపాడుకునేవాడు ధన్యుడు. సో మన వస్త్రమే కాపాడుకోవాలా. నీతి వస్త్రం ఇచ్చారు, దాన్ని కాపాడుకోవాలా. దాన్ని మనము పోగొట్టుకునేదో, దాన్ని మురుకు చేసుకునేదో చేస్తే ఇంకా లాభం లేదండి. ఎందుకంటే మన లోకంలో ఉండేది చాలా చెడ్డ లోకము కదా. లోకం అందరూ దురాశతో పాప కార్యాలు ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో మనకి ఇది వైట్గా మెయింటైన్ చేసేది చాలా కష్టం అండి. ఇప్పుడు నేను అప్పుడప్పుడు వైట్ వేసుకుంటూ ఉంటాను. అయితే ఈ వైట్ డ్రెస్ మెయింటైన్ చేసేది చాలా కష్టం అండి. ఎన్ని వైట్ షర్ట్లు కొంటూనే ఉంటాను, ఎందుకంటే కొంచెం ఏమైనా మనము కేర్లెస్గా ఉంటే అది పాడైపోతుందండి. మనకు కూడా చర్చికి ఇదే వైట్ షర్ట్ వేసుకుని ఎంత కేర్ఫుల్గా ఉంటాను నేను, జాగ్రత్తగా రెడీ అవుతున్నాను. దానికి ముందు మనం కొంచెము బ్రెడ్ తిందాము అని తినేప్పుడు అది ఇంకా నేను ఇది ఫోల్డ్ చేయలేదు, ఎందుకంటే అది రెంకల్ అయిపోతుందని. దాని మీద బ్రెడ్తో ఈ ఎగ్ కర్రీ వేసుకున్నప్పుడు బై ఛాన్స్ ఇక్కడ టచ్ అయిపోయిందండి. ఇక్కడ టచ్ అయిపోయి ఇక్కడ కోడిగుడ్డు కర్రీ చారు వచ్చి పడిపోయింది. అప్పుడు మళ్ళీ అక్కడే వాష్ చేసుకుని మళ్ళీ ఎంత చేస్తేనో అలాగే మార్క్ అయిపోయిందండి. సో అలాగా మన నీతి వస్త్రం మనకి ఇచ్చారు.
మనం చాలా కేర్ఫుల్గా ఉండాలా. మరి కొంచెం అయిన తర్వాత మనం వెంటనే మనం ఏం చేయాలా? మనం మారు మనసు పొంది దేవుని క్షమాపణ అడిగి యేసు ప్రభు రక్తంతో మనం కడుక్కుంటూ ఉండాలి. అయితే అలా చేయకుండా వదిలేస్తే ఎంత చెడిపోయిందంటే అది ఈజీగా వాష్ చేస్తే పోదు. అది కొన్ని డ్రెస్సులు అలాగే కదా, వాషింగ్ మిషన్లో వేస్తేనే అది పోదు, ఎందుకంటే చాలా మురికి అయిపోయి ఉంటుంది. అలాంటి ఏం చేయాలా? తీసి హాట్ వాటర్లో సోపు డిటర్జెంట్ చేసి మనం కొంచెం కాలం ఇమ్మర్స్ చేసి పెట్టాలా, తర్వాత దాన్ని రుద్దాలా, తిప్పి కొట్టి ఏమంతా చేస్తేనే అది క్లీన్ అయ్యేది. అలాగైపోతారండి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ గురించి మహాసమూహము నిలుచుకొని ఉన్నారు సింహాసనం ఉందా అని చెప్పరు కదా, వాళ్ళ గురించి అడుగుతారండి. వీళ్ళు ఎవరు, వీళ్ళు నిలుచుకున్న వాళ్ళని అడిగినప్పుడు ఏం చెప్తారు చూడండి. ఇక్కడ ప్రకటన 7:13 నుండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. వీళ్ళు ఎక్కడి వచ్చారంటే వీళ్ళు మహాశ్రమం నుండి వచ్చారు. అంటే మహాశ్రమం నుండి వీళ్ళు రక్షింపబడలేదు కదా. ఎవరైతే తన వస్త్రముని కాచుకొని ఉన్నాడో వాడు ఎత్తపడతాడు ఆయన రాకడలో. అయితే వీళ్ళు మహాశ్రమంలో ఉండి ఆ మహాశ్రమంలో వాళ్ళు వస్త్రముని ఉదుక్కొని వాళ్ళు వస్తారు. చూసారా? ఎందుకంటే వాళ్ళు ముందే జాగ్రత్త పడలేదు. ఇప్పుడే దేవుని వాక్యం మనం వినేప్పుడు, ఇప్పుడే మనం మారు మనసు పొంది ఇంకా సమయం ఉన్నప్పుడే మనము మమ్మల్ని పరిశుద్ధం చేసుకొని సిద్ధంగా ఉంటే ఆయన వచ్చేప్పుడు ఆయనతో మనము పోతాం పరలోకం. లేదంటే ఇక్కడే విడవపడతాం మహాశ్రమంలో. అలాంటి వాళ్ళే మ్యాక్సిమం అండి. ఎంత వాక్యం చెప్తుంటేను, ఎంత ప్రేమతో వినయంతో దేవుని వాక్యంలో సంఘంలో మాత్రం కాదు వేరే వేరే రీతిగా దేవుడు మాట్లాడుతుంటాడు. అయితే వాళ్ళు కరెక్ట్ చేసుకోరు. అప్పుడేం చేస్తాడు దేవుడు? ఈ మహాశ్రమం లోకం పైన వచ్చే శ్రమంలో వాళ్ళని వదిలిపెడతారు. అప్పుడు వాళ్ళు కష్టపడి ఆ శ్రమకాలంలో వాళ్ళు మారు మనసు పొంది పరలోకంలో మరి సింహాసనం మీద కూర్చొని ఒక అర్హత కోలుకున్నారు. దాని ముందే నిల్చుకొని దేవుని స్తుతించేది మనం చూస్తాం. దానివల్ల ఇదంతా మనం చూస్తుంటే మహాశ్రమ కాలము రాబోతున్నది. మనకి ముందుగానే దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మనం తెలుసుకుని ఇప్పుడున్న కాలంని మనము చాలా దేవుని భయముతో మనం ఉపయోగించాలి కదా. ఎంత మనకి శోధనలు వచ్చినప్పటికీ ఆయన చేత మనం బలము పొందుకొని మనము జయించే వాళ్ళగా జీవించాలనేది మనము ఇప్పటి వరకు చూసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో ఈ శ్రమకాలం ఎంతకాలం ఉంటుంది, ఇంకా కొన్ని డీటెయిల్స్, కొన్ని జనరల్గా మిస్కాన్సెప్షన్స్ జనాల్లో ఉంది, అది ఏమనేది ఇంకా క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో మనము చూసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును.